దేవా ఫ్యాన్ ఇక్కడ, అక్కడ చూస్తే మైకల్ జాక్సన్ ఉంటాడు. బిట్ ప్రశాంత్ డ్యాన్స్ ఇన్స్టిట్యూట్, మాస్టర్ వి ప్రశాంత్ సంథింగ్ నంబర్ కూడా ఉంది, మొబైల్ నంబర్ కూడా ఉంది అక్కడ. ఇంకొకటి ఇది మన అవుట్ఫిట్, కింద ట్రాక్ ఏమో థిక్ బ్లూ కలర్. అక్కడ వెళ్తే జిమ్ రూము, ఇక్కడ నుంచి ఇంకా మొత్తం జిమ్మే. ఇక్కడ వచ్చేసి న్యూస్ పేపర్స్, కాన్ఫరెన్స్ హాల్ అది ఇది ఉంటుంది. జిమ్కి కూడా లాక్ వేసి ఉంది ఈరోజు, ఇంకా ఓపెన్ చేయలేదు. జిమ్ చూపిద్దాం అనుకున్నా కూడా. ఈరోజు హాలిడే, ఈరోజు మొహరం. ఇక్కడ క్రికెట్ ఆడుతున్నారు. ఈరోజు మొహరం కాబట్టి అక్కడ పీరీలు కనిపిస్తున్నాయి అనుకుంటా మీకు. ఇంకా చూపించాలనుకుంటే రైట్ సైడ్ వస్తే ఇక్కడ ఒక చిన్న అదేంది వాటర్ ట్యాంక్ ఉంటుంది. ఓపెన్ టెన్నిస్ కోర్ట్ దగ్గర పోదాము. అది మెయిన్ మన బ్యాడ్మింటన్ కోర్టు. ఈ పక్కన ఉన్న చిన్న బిల్డింగ్ ఉంది కదా, అది టేబుల్ టెన్నిస్. నేనేమో హాయ్ అన్న అంటుండు. చూడు, వెల్కమ్ టు చిచ్చోరే వ్లాగ్స్ అను. వెల్కమ్ టు చిచ్చోరే వ్లాగ్స్ అను. అది స్విమ్మింగ్ పూల్. మీకు లోపల నుంచి చూపించిన ఆ రూమ్ కానీ అది కానీ, ఇది ఇక్కడ కుకింగ్ సెక్షన్. ఫంక్షన్స్ అయినప్పుడు ఇది క్లోజ్ ఇంకా బ్యాడ్మింటన్ క్లోజ్, దాని మీదకి మ్యాట్ వేస్తారు. ఈ తమ్ముడు ఆదిత్య అప్పటి నుంచి ఫాలో అవుతాడు. చూస్తావా ఈ బ్లాగ్? నీ యూట్యూబ్లో అన్నీ చూడలేదు కదా, ఈ బ్లాగ్ చూస్తావా అంటున్నా. చూస్తావా? చూసారు బ్లాగ్స్ అని కొట్టు బ్రో. పృథ్వీ బ్రో ఇది చూడు. రెండు గేమ్లు ఆడినాం, 2 గేమ్లు ఓడిపోయినాం మేము ఇద్దరం. సెకండ్ గేమ్ పీక్స్ లెవెల్ వచ్చింది. పీక్సా ఏంటి? క్లోజ్ అద్దా ఎందుకు? ఇక చూడు ఎట్లా కూర్చున్నాడు, చూడు ఫ్యాన్ వేసుకున్నాడు. ఇక చూడు Hey guys, welcome to Chichore Vlogs. So hey guys, welcome to Chichore Vlogs. రికార్డ్ చేయక బాగా రోజులు అవుతుంది. సో ఈరోజు ఏంటంటే బ్యాడ్మింటన్ వెళ్తున్నా. మేము ఉండేది పోతన్ కాలనీలో, 18 లైన్ కాలనీ సిఈఆర్ క్లబ్లో బ్యాడ్మింటన్ డైలీ రెగ్యులర్గా ఆడుతూ ఉంటారు. మా ఫాదర్ కూడా బ్యాడ్మింటన్ ప్లేయరే. మా ఫాదర్కి స్టేట్లో మెరిట్ ఉంది అండ్ నేషనల్లో పార్టిసిపేషన్ ఉంది. అంటే అప్పుడు మా ఫాదర్ చైల్డ్హుడ్లో ఆంధ్రప్రదేశ్ స్టేట్కి బ్యాడ్మింటన్గా ఆడిండు. సో నేను కూడా కొంచెం అట్లా నేర్చుకునేది, చిన్నగా ఉన్నప్పుడు ఆడేది బ్యాడ్మింటన్. సో బ్యాడ్మింటన్ అంటే ఎక్కువ, క్రికెట్ కంటే ఎక్కువ నాకు బ్యాడ్మింటనే వచ్చు. ఇక సిఎస్కే జెర్సీ వేసుకున్నా, ఇక్కడ ఏది వేసుకున్నా కూడా, క్రికెట్ ఎక్కువ చూస్తున్నా కూడా బ్యాడ్మింటన్కే ఎక్కువ వచ్చు నాకు క్రికెట్ కంటే. సో నేను నా బర్త్డే May 4th నా బర్త్డే అయితే నా వర్క్ సైట్ నుంచి ఇక్కడికి వచ్చేసి ఇటే ఉండిపోయినా, ఇంకా వెళ్ళలేదు, మళ్ళీ వర్క్ సైట్కి వెళ్ళలేదు. అట్లనే నా ఆస్ట్రేలియా వీసా ఒకటి లాట్ చేసిన అండ్ రిజెక్షన్ వచ్చింది. రిజెక్షన్ వస్తే ఇక్కడనే లోకల్లో ఏదన్నా సివిల్ ఇంజనీరింగ్ వర్క్స్ చూద్దామని చెప్పి మా ఫాదర్ అన్నారు. సో అదే చూస్తూ ఉన్నా. నేను ఇక్కడ ఇంకా వ్లాగ్స్కి చాలా టైం అయిపోయింది. మా బ్రదర్ మ్యారేజ్లో వ్లాగ్ తీసిన, మళ్ళీ తీయలేదని చెప్పి ఈరోజు మళ్ళీ వ్లాగ్ రికార్డ్ చేద్దామని చెప్పేసి నేనే సిఎస్కే జెర్సీ షోకి అట్లా అని వేసుకోను. నైలాన్ క్లాత్ వేసుకుంటే ఆడేటప్పుడు స్మూత్గా ఉంటుంది, చెమట వచ్చినా కూడా ఏం కాదు. అంటే కాటన్ క్లాత్ వేసుకుంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో నాకు ఇలాంటివి ఒక 3 ఉన్నాయి, ఇండియాది ఒకటి ఉన్నది. సో బ్యాడ్మింటన్ కోర్ట్కి వెళ్ళినప్పుడు ఇది వేసుకొని పోతే నైలాన్గా మంచిగా ఉంటుంది అని. షో అని సిఎస్కే ఫ్యాన్ ఇదామని అట్లేం కాదు. సిఎస్కే అంటే ధోని అన్న మనం ఎప్పుడైనా వెనకేసుకొస్తాం, అది వేరే విషయం అనుకో. కాకపోతే నైలాన్ క్లాత్ కోసం బ్యాడ్మింటన్కి వేసుకొని పోతా ఇట్లా. చలో మళ్ళీ బ్యాడ్మింటన్ కోర్ట్లో కలుద్దాం. చలో. సింగరేణి కోల్ఫీల్డ్ ఏరియాలో మనకి బ్యాడ్మింటన్ అని సిఈఆర్ క్లబ్ అని ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుంది అందరికీ. దీనిలో స్విమ్మింగ్ పూల్, డ్యాన్స్, జిమ్,
క్యారమ్, న్యూస్, కాన్ఫరెన్స్ హాల్ ఇవన్నీ ఉంటాయి. సో ఇక్కడ ఓపెన్ టెన్నిస్ అంటే టేబుల్ టెన్నిస్ కాకుండా టేబుల్ టెన్నిస్ కోర్ట్ కూడా ఒకటి ఉంది, టెన్నిస్ కోర్ట్ కూడా ఒకటి ఉంది. సో ఇప్పుడు నేను మీకు చూపించేది డ్యాన్స్ రూము చూపిస్తా, వెయిట్ చేయండి. రామగుండం ఏరియాలో RG1, RG2, RG3 అని చెప్పి 3 ఏరియాస్ ఉన్నాయి. 3 ఏరియాస్లో గోదావరి కని, పోతన కాలనీ, చెన్నరి కాలనీ, ఎయిటింగ్ లైన్ కాలనీ, బేగంపేట, ఇది ఏరియా అంతా మొత్తం సింగరేణి ఎంప్లాయీస్ ఉంటారు. ఇది వచ్చేసి చిన్నపిల్లలు డ్యాన్స్ నేర్చుకుంటారు. ఇక్కడ 2 పెద్ద ఊఫర్స్ కూడా కనిపిస్తున్నాయి, F&D కంపెనీవి. ఇవన్నీ ఇక్కడ ప్రైజెస్, సింగరేణి డే రోజు డ్యాన్స్ వేయడం కానీ, ప్రభుదేవ ఫ్యాన్ అక్కడ చూస్తే మైకల్ జాక్సన్ ఉంటాడు. బిట్ ప్రశాంత్ డ్యాన్స్ ఇన్స్టిట్యూట్, మాస్టర్ వి ప్రశాంత్ సంథింగ్ నంబర్ కూడా ఉంది, మొబైల్ నంబర్ కూడా ఉంది అక్కడ. ఇంకొకటి ఇది మన అవుట్ఫిట్, కింద ట్రాక్ ఏమో థిక్ బ్లూ కలర్ జెర్సీ, CSK జెర్సీ. ట్రాక్ లోపల నేను చిన్న స్పోర్ట్స్ వేర్ షార్ట్ వేసుకొని వస్తా, దానితో ఆడతా. నెక్స్ట్ వచ్చేసి మీకు చూపించాల్సింది కింద వాష్రూమ్ ఉంటుంది, లేడీస్ వాష్రూమ్ అనుకుంటా. వాష్రూమో ఇంకేమో ఉంటుందో నాకు తెలియదు, ఇంకా క్లోజ్డ్ ఉంది, ఇంకా ఎవరు రాలేదు ఇక్కడికి. ఇది ఒకటి కాన్ఫరెన్స్ రూము, 2 రూమ్స్ ఉంటాయి. ఈ రూమ్లో టీవీ రూమ్ అంటే టీవీ చూడడానికి అట్లేం ఉండదు. ఇక్కడ మనకి షటిల్స్ అంటే కాక్స్ మెంబర్షిప్ ప్రకారం, అంటే ఎంప్లాయీస్కి మెంబర్షిప్ ప్రకారం 4 మెంబర్స్కి ఒక షటిల్ అంటే కాక్ అని మీకు చెప్తా, కాకపోతే ఒఫీషియల్గా దాన్ని షటిల్ అని పిలుస్తారు. అక్కడ కనిపిస్తున్నారు కదా, ఆడతారు. ఇదే మనకి ఫంక్షన్స్ జరిగేటప్పుడు కూడా ఇక్కడ ఫంక్షన్స్ చేస్తారు. ఇది కనిపిస్తున్న స్టీల్ అది ఉంది కదా, ఇక్కడ డెకరేటివ్ స్టేజ్, సెమీ సింథటిక్ కోర్ట్. అక్కడ వెళ్తే జిమ్ రూము, ఇక్కడ నుంచి ఇంకా మొత్తం జిమ్మే. ఇక్కడ వచ్చేసి న్యూస్ పేపర్స్, కాన్ఫరెన్స్ హాల్ అది ఇది ఉంటుంది. జిమ్కి కూడా లాక్ వేసి ఉంది, ఈరోజు ఇంకా ఓపెన్ చేయలేదు. జిమ్ చూపిద్దాం అనుకున్నా కూడా, ఈరోజు హాలిడే, ఈరోజు మొహరం. అక్కడ బయట ఓపెన్ స్టేజ్ కనిపిస్తుంది కదా, అక్కడ బయట మనకి ఓపెన్ అది అక్కడ జస్ట్ మనకి ఫంక్షన్స్ అయినప్పుడు కుకింగ్ పర్పస్ అక్కడ వెనకాల అక్కడనే ట్యాప్స్, ఇక్కడ ట్యాప్స్, ఓపెన్ స్టేజ్. కన్స్ట్రక్షన్ ఫేజ్లో కొంచెం ఉంది. మీకు జిమ్ చూపిద్దాం అనుకుంటే లేదు, క్యారమ్ చూపిస్తా. క్యారమ్ ఉంది కదా, క్యారమ్ చూపిస్తా, వెయిట్ చేయండి. ఇప్పుడు ఏంటి 2 బోర్డ్స్ ఉన్నాయి, కాన్ఫరెన్స్ హాల్ది ఇది. 2 బోర్డ్స్లో ఇక్కడ బోర్డ్ ఆడతారు జనరల్గా ప్లేయర్స్ వచ్చి. ఇక్కడ డ్రింకింగ్ వాటర్ ప్రొవైడ్ చేస్తారు. ఫెసిలిటీస్ అనేవి యావరేజ్గా ఉంటాయి. ఇంకా మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్ గురించి మాట్లాడినప్పుడు మనం ఫెసిలిటీస్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. సెమీ సింథటిక్ కోర్ట్ కాబట్టి మనం ఎక్కువ మెంబర్షిప్ ఉన్న వాళ్ళనే ఆడాలి అట్లానే ఏం లేదు, ప్రైవేట్ వాళ్ళు కూడా వచ్చి ఆడతారు. బయటికి వెళ్తే మనకి ఎయిటింగ్ లైన్ కాలనీ మెయిన్ రోడే. ఇక్కడ క్రికెట్ ఆడుతున్నారు, ఈరోజు మొహరం కాబట్టి అక్కడ పీరీలు కనిపిస్తున్నాయి అనుకుంటా మీకు. ఇంకా చూపించాలనుకుంటే రైట్ సైడ్ వస్తే ఇక్కడ ఒక చిన్న అదేంది వాటర్ ట్యాంక్ ఉంటుంది. ఓపెన్ టెన్నిస్ కోర్ట్ దగ్గర పోదాము. ఓపెన్ టెన్నిస్ కోర్ట్ చూపిస్తా, వెయిట్. సాయంత్రం అయిందంటే 5 అయిందంటే నాకు ఇంట్లో ఉండవద్దు కాదు, క్లబ్కి వచ్చేస్తా. ఓపెన్ టెన్నిస్ దగ్గరికి పోదాం, నాకు రాదు. చిన్న పిల్లలు ఆడుతూ ఉంటారు అక్కడ క్రికెట్, ఇక్కడ క్రికెట్ ఆడుతూ ఉంటారు.
అది మెయిన్ మన బ్యాడ్మింటన్ కోర్టు. ఈ పక్కన ఉన్న చిన్న బిల్డింగ్ ఉంది కదా, అది టేబుల్ టెన్నిస్. నేనేమో హాయ్ అన్న అంటుండు. ఇటు చూడు, వెల్కమ్ టు చిచ్చోరే వ్లాగ్స్ అను. వెల్కమ్ టు చిచ్చోరే వ్లాగ్స్ అను. మనకి ఫ్రీ ప్రమోషన్ అన్నట్టు. ఎయిటింగ్ లైన్ కాలనీకి సిఆర్ క్లబ్ రికార్డ్ చేసినట్టు ఎయిటింగ్ లైన్ కాలనీ గ్రూప్లో షేర్ చేస్తా. ఫ్రీ ఆఫ్ కాస్ట్ క్లబ్, ఫ్రీ ఆఫ్ కాస్ట్ వ్యూవర్షిప్ మనకు అన్నీ వస్తాయి. అక్కడ అంకుల్ వాళ్ళు ఓపెన్ టెన్నిస్ వాళ్ళు నిన్న వర్షం పడ్డది కాబట్టి వాళ్ళు రోలర్ తీసుకొని వాళ్ళు లెంత్ కొలుసుకుంటున్నారు అనవద్దు, సివిల్ ఇంజనీర్ అయ్యండి లెంత్ మెజర్ చేసుకుంటున్నారు. ఇంకా ఇక్కడ ఇది వేరే ర్యాకెట్ ఉంటుంది. టెన్నిస్ నేర్చుకోవాలని ఉంటుంది, కాకపోతే టెన్నిస్ ఆడడానికి ఎవరు మనకు పార్ట్నర్స్ వెళ్ళరు. మా డాడీకి తెలుసు అనుకుంటా టెన్నిస్ ఆడేవాళ్ళు. ఇట్లా లాస్ట్కి హాయ్ చెప్పు. లాస్ట్కి స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. మాకు స్విమ్మింగ్ రాదు బేసిక్గా. ఇక్కడ ఆగింది చూడు చిన్నోడు, అది స్విమ్మింగ్ పూల్. మీకు లోపల నుంచి చూపించిన ఆ రూమ్ కానీ అది కానీ ఇది ఇక్కడ కుకింగ్ సెక్షన్. ఫంక్షన్స్ అయినప్పుడు ఇది క్లోజే, ఇంకా బ్యాడ్మింటన్ క్లోజే, దాని మీదకి మ్యాట్ వేస్తారు. స్విమ్మింగ్ పూల్ క్లోజ్డే. స్విమ్మింగ్ పూల్ కూడా. నీ పేరేం పేరు? నీ పేరేం పేరు? ఆహిల్, ఆదిత్య ఆహిల్. వెల్కమ్ టు చిచ్చోరే వ్లాగ్స్ అను. చెప్పు. సబ్స్క్రైబ్ చిచ్చోరే వ్లాగ్స్ అను. చిచ్చోరే వ్లాగ్స్. చలో, ఇది వాటర్ కూడా లేవు ఇప్పుడు. క్లోజ్ సమ్మర్లో మాత్రమే ఇది మెంబర్షిప్ తీసుకొని ఇలా జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ 2 పైపులు కనిపిస్తున్నాయి, చిన్న వాటర్ పోస్తున్నారు. వాటర్ లేవు స్విమ్మింగ్ పూల్లో, క్లీన్ చేస్తున్నారు కావచ్చు. ఇది జనరల్గా సిఆర్ క్లబ్. ఎన్ఓసి క్లబ్ వేరే ఉంటుంది మళ్ళా, అది ఆఫీసర్స్ క్లబ్. ఆఫీసర్స్ క్లబ్కి వర్కర్స్ క్లబ్కి తేడా ఉంటుంది. సింగరేణిలో జిఎం ఆఫీస్లో పనిచేసే వాళ్ళేమో ఆఫీసర్స్ క్లబ్లో ఆడతారు. వర్కర్స్ ఆఫీసర్స్ అని డిఫరెన్షియేట్ ఉంటుంది. జనరల్ మజూర్ చేసే వాళ్ళ డెసిగ్నేషన్ వేరే ఉంటుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంపెనీలో చాలామంది చాలా పొజిషన్స్ ఉంటుంది. ఇది టేబుల్ టెన్నిస్ కోర్టు, అది కుకింగ్ సెక్షను, ఓపెన్ టెన్నిస్ అన్నీ చూపిస్తున్నా కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి చూపిద్దామా? ఈ విండో ఓపెన్ చేస్తే బ్యాడ్మింటన్ కోర్ట్ ఆడుతుంది. ఆడుతున్నారు చూడండి. ఆ స్టేజ్, అది ఆ కూలర్స్, ఫంక్షన్ హాల్ ప్లేస్. మనకి సిటీస్లో బ్యాడ్మింటన్ ఆడాలంటే 1 అవర్కి 400-500 ఛార్జ్ చేస్తారు. మంత్లీ 2500-3000 దాకా కూడా ఛార్జ్ చేస్తారు. అంత ఎక్స్పెన్సివ్ గేమ్. మళ్ళీ మనం ర్యాకెట్ కొనుక్కోవాలి, ర్యాకెట్, స్ట్రింగు, షటిల్ అంటే కాకు, చాలా ఎక్స్పెన్సివ్. మనం ఏదో ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంది కాబట్టి రెగ్యులర్గా వస్తాను అంతే. చలో మరి, మా సిఆర్ క్లబ్ మొత్తం చూపించిన. ఎయిటింగ్ లైన్ కాలనీ, మేము ఉండేది పోతాను కాలనీ, అది వేరే కాలనీ. ఎయిటింగ్ లైన్ కాలనీ వేరు, సెన్నరీ కాలనీ వేరు, గోదావరి ఖని వేరు. చలో, ఈరోజు క్లోజ్ ఉంది జిమ్ కూడా చూపిద్దాం అనుకున్నా, కానీ ఈరోజు మొహరము. జిమ్ బ్లాగ్ సపరేట్గా చేద్దామా, లేకపోతే ఇంకేం జిమ్లో ఏముంటాయి, జనరల్గా యావరేజ్ ఫెసిలిటీసే ఉంటాయి ఇక్కడ కూడా. ఈ తమ్ముడు ఆదిత్య అప్పటి నుంచి ఫాలో అవుతాడు. చూస్తావా ఈ బ్లాగుని యూట్యూబ్లో?
నన్ను చూడలేదు కదా, ఈ బ్లాగ్ చూస్తావా అంటున్నా. చూస్తావా? చిచ్చోరే బ్లాగ్స్ అని కొట్టు, చిచ్చోరే బ్లాగ్స్ అని కొట్టు, నువ్వు వస్తావు. ఆహిలా? ఆహిల్ కూడా వస్తాయి. ఏ క్లాస్ మీరు ఇద్దరు? సెవెంత్. నువ్వు థర్డ్, సెవెంత్. అరే నువ్వు సెవెంత్ ఆరా? తక్కువ హైట్. నువ్వు థర్డ్ అయినా కూడా బాగానే హైట్ ఉన్నావా? లాక్డౌన్లో పోలే స్కూల్కి, లాక్డౌన్లో స్కూల్ పోలే. సరే, యూనిక్ గేమర్ చూసిండ్రు అనుకుంటా వీళ్ళంతా లాక్డౌన్లో. సరే మరి, అది మెయిన్ ఎంట్రన్స్, అక్కడ అనిపిస్తుంది మెయిన్ ఎంట్రన్స్. అక్కడ మిర్చి బండి ఉంటుంది, అక్కడ ఎవరో మిర్చిలు తీసుకొని రెడీగా ఉన్నారు. ఇదంతా రేపు అప్లోడ్ చేద్దాం. ఈరోజు ఫ్రైడే, రేపు సాటర్డే. బ్లాగ్స్ అన్నీ కంటిన్యూగా వస్తూనే ఉంటాయి. చలో మరి మా ప్లేయర్స్ని కూడా పరిచయం చేస్తా. ఒక్కొక్కరు వచ్చినప్పుడు జాయిన్ అయినప్పుడు వాళ్ళతో మాట్లాడిపిస్తా, పేరు చెప్తా. చలో. సరే, ఇక్కడ వీళ్ళు క్రికెట్ ఆడుతున్నారు అని చెప్పి ఒక 2 బాల్ రికార్డ్ చేద్దాం అనుకుంటున్నాను. బ్రదర్ ఎవరో ఇక్కడ మన బాక్స్ క్రికెట్లో ఆడే బ్యాట్తో ఆడుతున్నా. నీ పేరేం పేరు బ్రో? సంజు శాంసంగా? శాంసంగ్ S24 అల్ట్రా. కానీ పేరు చెప్పండి బ్రో. అయ్యో, పృథ్వీ బ్రో, ఇది చూడు. రెండు గేమ్లు ఆడినాం, 2 గేమ్లు ఓడిపోయినాం మేము ఇద్దరం. సెకండ్ గేమ్ పీక్స్ లెవెల్ వచ్చింది. పీక్సా? వెల్కమ్ టు చెప్పు, ఛానల్ పేరు చెప్పు. చిచ్చోరే బ్లాగ్సా? బ్లాగ్స్. అక్కడ అమీర్ బాయ్ కనబడుతున్నాడు. అమీర్ బ్రో, ఈయనదే. 2 గేమ్లు ఓడిపోయినాం గాయస్, ఇద్దరు పోయింది. మనం CSK జెర్సీ వేసుకొని ఓడిపోతే ఇద్దరు పోయినట్టే ఉంటుంది. వచ్చి హాయ్, వెల్కమ్ టు చెప్పు, ఛానల్ పేరు ఏం పేరు? ఏమో తెలియదు. బ్లాగ్స్, చిచ్చోరే బ్లాగ్స్. వెల్కమ్ టు చిచ్చోరే బ్లాగ్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ కామెంట్. నువ్వు RCB ఫ్యానా? RCB ఫ్యాన్, విరాట్ కోహ్లీ. మాది ఇక్కడ CSK అని అని విరాట్ కోహ్లీ ఫ్యాన్ చెప్పాడు. అబ్బాయి దొంగనాట. సరే మరి ఇట్లానే కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు 2 గేమ్లు ఆడినా, 2 గేమ్లు ఓడిపోయినా. మళ్ళీ ఆడినప్పుడు మళ్ళీ రికార్డ్ చేస్తా. ఎవరితో ఓడిపోయినా కూడా చెప్తా. నువ్వు చెప్పు, నువ్వెన్నా ఆడినావు? నేను ఇప్పుడే వచ్చిన, స్టార్ట్ అయ్యలే. నెక్స్ట్ మ్యాచ్ ఆడతా. నెక్స్ట్ మ్యాచ్ ఇంట్రెస్టింగ్ ఉంటుంది, నేను ఉంటా కాబట్టి ఖచ్చితంగా ఆ మ్యాచ్ చూసి కావాలి. ఆ మ్యాచ్ ఎవరు వీడియో రికార్డ్ చేస్తారు మరి? పెడదాం ఇక్కడ. ఒక ఓన్లీ క్లిప్సే కదా? క్లిప్స్ అంటే ఎంత టైం ఉంటుంది? మనకు 10 minutes వస్తుంది గేమ్. 10 minutes యూట్యూబ్లో పెట్టలేం కదా. ఎంతసేపు వస్తుందో అంతసేపు పెట్టుకుందాం. వీళ్ళు ఉంటారు కదా, క్లాస్ కూడా ఇప్పుడు ఉంటారు కదా. సరే, వీడియో తీస్తారు, క్లిప్స్ యాడ్ చేద్దాం. చలో, ఓకే. రెడీయా? రెడీ. సే హలో. అగో, ఆయన పేరు అనిల్ బ్రో, ఈయన పేరు పాషాబాయ్. పాషాబాయ్ అనే వెళ్తారు ఎవరైనా. అసలు పేరు ఏంటిదో తెలియదు. అసలు పేరు రిస్నాస్ పాషా. ఏంటిది? రిస్నాస్ పాషా. క్లోజ్ అద్దా? ఎందుకు? చూడు ఎట్లా కూర్చున్నాడు, చూడు ఫ్యాన్ వేసుకున్నాడు. చూడు గేమ్ని అబ్జర్వ్ చేస్తాను, నెక్స్ట్ గేమ్ ఎట్లా ఆడాలి ఏం చేస్తాను. గేమ్ని అబ్జర్వ్ చేస్తాం అనుకో, నెక్స్ట్ గేమ్ మనం ఎట్లా ఆడాలి ఏందనేది తెలుస్తుంది. ఎవరి మీద ఎంత కొట్టాలి, ఎట్లా కొడితే గెలుస్తాం, ఎట్లా స్మాష్ చేయాలి, ఎట్లా స్ట్రాటజిక్ టైం అవుట్ ఇప్పుడు మీకు. స్ట్రాటజిక్ టైం అవుట్. నెక్స్ట్ గేమ్ విల్ బి. అమెజాన్లో పని చేస్తాడు భయ్యా, రిచ్ కొంచెం.
మనతో మనతో మాట్లాడిన ఆమీర్ బాయ్ అక్కడ ఆడతాం ఏ రోజుకైనా ఎలాన్ మస్క్ స్మాష్ వల్ల అఖిల్ కౌశిక్ ఇటు సైడ్ కోడ్ చేంజ్ అవుతుంది. అఖిల్ బ్రో ఉన్న కౌశిక్ పృథ్వీ ఇన్ అవుతుండు. పృథ్వీ మనం ఏమో 2 గేమ్లు ఓడిపోయినాం కాబట్టి మనం సపరేట్ ఇక్కడ ఉండాలి. మనకు ఛాన్స్ వచ్చినప్పుడు పోవాలి. వీళ్ళేమో 3 గేమ్లు గెలిచిర్రు. ఇక్కడ కూర్చున్నారు ఇక 100% 100% దగ్గర. ఇదే గేట్ ఇక్కడ నుంచి అక్కడ మెయిన్ గేట్ వస్తుంది. మంచి మ్యాచ్ ఇక్కడ వెల్కమ్ టు చిచ్చోరా వ్లాగ్స్ అను. వెల్కమ్ టు చిచ్చోరా వ్లాగ్స్. కన్నెపల్లి మ్యూజిక్ అని ఛానల్ ఉంది ఒకటి. ఒక సాంగ్ కూడా రిలీజ్ అయింది. ఎన్నో అయినాయి దాని వ్యూస్? 2 lakhs 2 lakhs వ్యూస్ వచ్చినాయి. కానీ మానిటైజేషన్ అయిందా? అంటే ఇప్పుడు ఆ ఛానల్లో మరి ఏం అప్లోడ్ చేద్దాం అనుకుంటాను? ఫోక్ సాంగ్స్ కంటిన్యూగా. మరి మా వాడు ఉన్నాడని చెప్పినా కదా ఉదయ్ వర్ష అని. పరిచయం నీకు నంబర్ చెప్పాలా? ఇప్పుడు ఫోన్ చేయాలా? లైవ్లో మాట్లాడతావా? నా నంబర్ చెప్తా మరి చేద్దామా? వాడు నా ఫోన్లోకి వెళ్ళి లేపుతాడు కావచ్చు. అద్దా నువ్వే బాగా కనబడతావు అందరికంటే. కౌశిక్ వరంగల్ సివిల్ ఇంజనీరే. నువ్వు లైన్ ప్రొడ్యూసర్గా చేసినావు కదా అన్న? లైన్ ప్రొడ్యూసర్గా ఏం సినిమా చేసినావు? ఏంటిది అది? కెరూబ్ ఆ సినిమా కూడా చూడలేదు ఇంతవరకు. పోస్ట్ ప్రొడక్షన్ నడుస్తుందట. ఇది సిఆర్ క్లబ్ ఎయిటింగ్ లైన్ కాలనీ. ఇంతమంది ఉన్నారు చూసినరా? ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి ఇంతమంది వస్తారు. సరే మళ్ళీ రికార్డ్ చేస్తున్నాం. గాయస్ ఇంతకుముందు ఏం చేసినాం తెలుసా? ఇంతకుముందు తీసిన రికార్డింగ్లో ఇక్కడ నేను మైక్స్ పెట్టేసిన, ఈ మన క్లిప్స్ లెక్క పెట్టేసిన. ఇక్కడ మనకు కనిపిస్తుంది చిన్న తాడు, ఆ చిన్న తాడుకి 2 మైక్స్ పెట్టేసిన. అటు ఇచ్చాడు, మంచిగా వచ్చింది ఆడియో క్వాలిటీ. సో నేనేమనుకుంటున్నా అంటే మంచి గేమ్ పడేటప్పుడు రికార్డింగ్ చేసి ఇట్లనే వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను బ్యాడ్మింటన్వి. సో ఎంకరేజ్ చిచ్చోరా వ్లాగ్స్. ఈ షటిల్ వచ్చేసి అవే పడింది. ఈయన పేరు పాషా, తెలుసు కదా. ఇంతకుముందు చేయలేదు అనుకుంటే, నేను పరిచయం చేయలేదు కావచ్చు.
ఇంకా మనము అందరు రెగ్యులర్గా లోకల్లోనే ఉంటాయి కదా, ఈసారి రిజెక్ట్ అయింది కదా. సో అందరినీ పరిచయం చేసుకుంటూ రోజుకో గేమ్ అప్లోడ్ చేద్దాం. రోజుకో గేమ్ అని కాదు కానీ ఎప్పుడో ఒకసారి టైంపాస్కి మా ఫాదర్ వాళ్ళు వచ్చినప్పుడు కానీ, మా సీనియర్ ప్లేయర్స్ వచ్చినప్పుడు కానీ వ్లాగ్ రికార్డ్ చేసి అప్లోడ్ చేద్దాము. చలో మరి వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాం. ఇంటికి పోయినాక మా మమ్మీ థ్యాంక్స్ గివింగ్ చెప్తాయి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అని చెప్తాయి. చలో మా మమ్మీ చెప్పకపోతే చెప్పారంటే ఇక ఇక్కడి నుంచే థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సైనింగ్ ఆఫ్ చిచోరే వ్లాగ్స్.